కాంగ్రెస్ పాలనలో ఆదర్శ గ్రామాల్లో సైతం తాగునీరు లేక ప్రజలు గోసపడుతున్నారు. ఒకనాడు కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గ్రామాలు నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఉమెన్ ఫ్రెండ్లీ విభాగంలో కేంద్ర ప్రభుత్వ అవార్డు అందుకున్న పెద్దపల్లి జిల్లా మంథలి మండలం చిల్లపల్లి గ్రామ ప్రజలు తాగునీటి కోసం కష్టాలు పడుతున్నారు. గ్రామంలో తాగునీటి సరఫరాపై పర్యవేక్షణ లేకపోవడం, జిల్లా అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీళ్ల వసతి లేక చిల్లపల్లి గ్రామంపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. సాధించుకున్న తెలంగాణలో తాగునీటి కష్టాలు ఉండొద్దని కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి కుళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీళ్లతో పాటు తాగునీళ్ల కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండాకాలం ప్రారంభంలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి కోసం గోసపడుతున్నారు ప్రజలు. సమైక్య రాష్ట్రంలో తాగునీటి కోసం పడిన కష్టాలు మళ్లీ పునరావృతం అవుతున్నాయని ప్రజలు చెప్పుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి అనే గ్రామంలో తాగునీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2024 ఏడాదికి గాను ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ కింద చిల్లపల్లి గ్రామానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత గ్రామంలో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయని అంటున్నారు. నేను సంవత్సరం బట్టి అడుగుతున్నా, మాకు రావట్లేదు అని. వాళ్ళు పట్టించుకోవట్లేదు. రేపేస్తాం రేపేస్తాం అని పట్టించుకుంటలేరు. నీళ్ళైతే ఒక్క బొట్టు వస్తలేదు. పంచాయతీ బోర్డు కాడికి పోయి అడిగితే అమ్మ ఇంకేముంది, ఒక నెల రోజులు వేపిస్తున్నాం, 20 రోజులు వేపిస్తున్నాం అన్నారు. ఇంతవరకు వేపించలేదు. మరి మాకు పంపులు వస్తాయా రావా? ఏ పరిష్కారం మీరు చెప్పాలి. ఆదర్శ గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు కష్టాలు పడుతున్నారు. గ్రామంలో ఉన్న ట్యాంకు మోటారు చెడిపోవడంతో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని గ్రామ ప్రజలు చెబుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లను ట్యాంకుల్లోకి పంపించేందుకు మోటారు లేకపోవడంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు పడుతున్నారు. మోటారు రిపేర్ చేయించాలని అనేక మార్లు గ్రామాధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో సొంతంగా బోర్లు వేసుకుంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక్కడ నీళ్ళకి వాటర్కు చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు దాదాపు 15-20 రోజుల నుండి సరిగా వాటర్ రావటం లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో వాడుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. మాకు ఈ నీళ్ళది ఏదైనా ఒకటి పరిష్కారం చేయాలండి. ఆదర్శ గ్రామంగా ఉన్న గ్రామ పంచాయతీకి మంచి నీళ్లను అందించాలనే దీనస్థితిలో ఉన్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మోటార్లను రిపేర్ చేయించలేని పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం ఉందని అంటున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తాగునీటి కష్టాలు లేవని, గ్రామంలో అన్ని వసతులు కల్పించేవారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా తమ గ్రామంలో తాగునీటి కష్టాలు తీర్చాలని జిల్లా అధికారులను చిల్లపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.